ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు పరిస్థితులు చూస్తూ ఉంటే నాకు ఒక మోరల్ స్టోరీ గుర్తొస్తా ఉంది. స్టోరీ మొత్తం విన్నాక ఎలా ఉందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. సింహాన్ని సింహాసనం నుంచి దించేయాలని చెప్పి అడవిలో ఉన్నటువంటి క్రూర మృగాలంతా ఒక్కటై కూటమిగా చేరి సాధు జంతువులకు లేనిపోని ఆశలు కల్పించి ఎన్నో వెసులుబాట్లు కల్పిస్తామని చెప్పేసి మోసపూర్విత హామీలు ఇచ్చి ఆ సింహాసనం మీద ఒక కోతిని కూర్చోబెట్టాయి. ఆ తర్వాత కొన్ని రోజులు గడిచాక అడవిలో ఈ క్రూర మృగాల అరాచకాలు మొదలయ్యాయి. అందులో భాగంగా ఒకరోజు ఒక నక్క కుందేలు పిల్లని పట్టుకొని ఒక చెట్టు కిందకి తీసుకెళ్లి కాలు కింద తొక్కి పెట్టి ఇప్పుడు తినాలా అప్పుడు తినాలా అని ఆలోచిస్తూ ఉంటే తల్లి కుందేలు ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో ఆ బిడ్డని ఎలా కాపాడుకోవాలో తెలియక ఆ తల్లి కుందేలుకి ఒక ఆలోచన వచ్చి, మనకంటూ ఒక రాజు ఉన్నాడు కదా, మన బాధలు ఆ రాజుతో చెప్పుకుంటే మనకి విముక్తి కలుగుతుంది కదా అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ సింహాసనం మీద కూర్చొని ఉన్న కోతికెళ్ళి ఈ తల్లి కుందేలు, అయ్యా రాజుగారు, నా బిడ్డను నక్క చంపే ప్రయత్నం చేస్తా ఉంది, తొందరగా రండి, కాపాడండి, నా బిడ్డ చావు బతుకుల మధ్యలో కొట్టుమెట్టాడుతున్నాడు, మీరు వెంటనే వచ్చి నా బిడ్డని కాపాడాలని చెప్పేసి ప్రాధేయపడగా ఆ కోతి వెంటనే స్పందించి, పదా వెళ్దాం, ఏ నక్క ఎక్కడ అంటూ ఆ కుందేలతో పాటు పరిగెత్తుకుంటూ ఆ చెట్టు దగ్గరకు వచ్చి, అయ్యా చూడండి, నక్క నా బిడ్డను కాలి కింద నొక్కి పెట్టుంది, ఎప్పుడు చంపేస్తుందో తెలియదు, వెంటనే కాపాడనగానే నువ్వు వాగు అక్కడ అని చెప్పి ఈ కోతి కాస్త చెట్టెక్కి ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మకి, ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మకి ఎగరటం మొదలుపెట్టింది. కుందేలు కాసేపు చూసిన తర్వాత, అయ్యా రాజుగారు, నా బిడ్డని కాపాడమని మిమ్మల్ని తీసుకొస్తే మీరేంటి ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మకి, ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మకి ఎగురుతున్నారు, తొందరగా నా బిడ్డని కాపాడండి అని చెప్పేసి ప్రాధేయపడితే కోతి ఇచ్చే సమాధానం, అమ్మా నాకు తెలిసినంత వరకు నా ప్రయత్నాలు నేను చేస్తా ఉన్నా, నాకు తెలిసిన విద్యలన్నీ ఉపయోగిస్తూ ఉన్నా, అయితే నీ బిడ్డ బ్రతుకుతుందా లేదా అనేది నా చేతుల్లో లేదు, అది నువ్వు దేవుడి మీద భారం వేసి చూస్తూ ఉండు, నా ప్రయత్నాలు నేను చేస్తూ ఉంటా అంటూ ఆ కోతి సమాధానం చెప్పింది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.